హాయ్ ఫ్రెండ్స్, మనం బండి మీద వెళ్తున్నప్పుడు సడన్గా క్లచ్ కేబుల్ కానీ ఎక్సలేటర్ కేబుల్ కానీ తెగిపోతే ఏం చేయలేని పరిస్థితి. కొంతమందికి బండి నెట్టుకుంటూ వెళ్తారు, కానీ అలా అవసరం లేదు. ఈ వీడియోలో మనం ఎక్సలేటర్ కేబుల్ వైర్ తెగిపోతే బండిని ఏ విధంగా మెకానిక్ షాప్ దగ్గరికి లేదా షోరూమ్ దగ్గరికి తీసుకెళ్లాలో చూద్దాము. ఇలాంటి బైక్కు సంబంధించిన రిపేరింగ్ వీడియోలు, మెయింటెనెన్స్ వీడియోలు మరియు రివ్యూస్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే ఈ పద్ధతిని పాటిస్తే మీరు బండి మీద ఎంత దూరమైనా ఈజీగా ప్రయాణం చేయొచ్చు. ముందుగా మనం బైక్ని స్టార్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం రైట్ సైడ్లో కార్బొరేటర్ దగ్గర ఒక చిన్న స్క్రూ ఉంటుంది, దాన్ని మనం రేట్ చేసుకోవాలి. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకునేది ఏంటంటే 100cc వెహికల్స్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చిన్న స్క్రూ, దాన్ని స్క్రూ డ్రైవర్తో తిప్పవలసి ఉంటుంది. కానీ 150cc ఎబవ్ ఉన్న వెహికల్స్కి రైట్ సైడ్లోనే ఉంటుంది, దాన్ని చేతితో కూడా తిప్పుకోవచ్చు. ఒక 2 లేదా 3 రౌండ్లు తిప్పుకోవాలి, బండి రేసింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం బైక్ పైన కూర్చోవాలి. చూడండి, ఇక్కడ రేస్ అనేది పెరిగిపోయింది. మనం ఇప్పుడు స్లోగా క్లచ్ పట్టుకొని గేర్ వేసుకోవాలి. చూడండి, ఎక్సిలేటర్ లేకుండానే క్లచ్తో నేను బండిని ముందుకు తీసుకెళ్తున్నాను. ఎక్సిలేటర్ ఏమాత్రం యూజ్ చేయట్లేదు, మొత్తం క్లచ్తోనే కంట్రోల్ చేస్తున్నాను. ఇలా ఎంత దూరమైనా బండి మీద వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు సెకండ్ గేర్ వేసుకుందాము. ఇప్పుడు థర్డ్ గేర్ కూడా వేసుకుందాము. ఇలా ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. మీరు మెకానిక్ కదా, మీరు ఏమైనా చేయొచ్చు అని అనుకుంటారు, కానీ ఇది ఎవరైనా చేయొచ్చు. కాకపోతే మీ బండికి ఒకసారి ట్రై చేయండి. మీరు సక్సెస్ఫుల్గా మీరు ఈ పద్ధతిని యూజ్ చేసుకొని మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంది. మనం ఫ్యామిలీతో బయటికి వెళ్తే ఇలా జరిగితే చాలా ఇబ్బంది పడతాము, అసలు ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి బైక్ నడిపే ప్రతి ఒక్కరు చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటే మీకు ఎప్పుడైనా యూజ్ కావచ్చు. ఈ వీడియో మీకు ఎప్పుడైనా యూజ్ఫుల్ అని అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో క్లచ్ కేబుల్ తెగిపోతే ఏ విధంగా వెళ్ళాలి అనేది చూద్దాము.